అందరికీ వందనాలండి. మరి మరొక లేఖన భాగం చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకున్నట్లయితే, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న ఆయన దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళుదము. తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ కూడా ఏమంటున్నారంట, ఇక్కడ అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని ఎక్కడికి వెళ్ళాలంట, వస్త్రములు మార్చుకుని బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఈ 35వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ తన యాకోబు తన పరివారముతో తన కుటుంబంతో తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? మాంగారి దగ్గర నుంచి అన్నగారి దగ్గరికి ఎదురు వెళ్తున్నాడు అనమాట. అయితే అప్పుడు తన కుటుంబ సభ్యులతో ఈ మాట మాట్లాడుతున్నాను. యాకోబు మన అందరికీ తెలుసు కదా. ఒక్కసారి నేను ఆయన జీవితం గురించి కొన్ని మాటలు చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకుకి 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావు వేటాడటంలో నైపుణ్యం కలిగినవాడు. యాకోబు ఇంటి దగ్గర ఉండి తల్లి దగ్గర ఉన్న వంటలో ప్రావీణ్యం కలిగినవాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. ఇలా ఈ విధంగా అంటే తల్లి చాటు బిడ్డగా యాకోబు పెరిగాడు. వేటాడడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా ఏశావు పెరిగాడు. వీళ్ళిద్దరూ ఇలా పెరుగుతూ ఉండగా ఒకరోజు మంచి ఆకలి మీద ఇంటికి వచ్చేటప్పటికి యాకోబు అంట ఎర్రని కూర తింటున్నాడంట. కొంతమంది చిక్కుడుకాయ కూర అంటారు, అలా రాసిన భాగం ఉంది. అయితే ఆ ఆహారం తింటున్నప్పుడు ఏశావు వచ్చి, అరే నాకు కూడా అన్నం పెట్టమ్మా అని చెప్పి అంటాడు. అయితే యాకోబు అంటాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే అన్నం పెడతాను అంటాడు. అంటే అన్నగారికి అన్నం పెట్టాలంటే ఏమి ఇచ్చేయాలంట? జ్యేష్ఠత్వ హక్కుని ఇచ్చేయాలంట. యాకోబు మరి ఇప్పుడున్న ఆకలి బాధ మరి ఉన్న పరిస్థితులు మరి ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఇచ్చేస్తాడు. అలా అన్నగారి దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుంటాడు. తీసుకున్న తర్వాత మరి తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తండ్రి ఏశావుతో అంటాడనమాట, నువ్వు వేటాడి ఒక మాంసం నాకు తీసుకువచ్చి వండి పెట్టి తీసుకొస్తే అది తిని నేను తృప్తి పొంది నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఏశావుతో తండ్రి అంటాడు. ఈ మాట ఎవరు వింటారంటే ఇస్సాకు భార్య రిబ్కా ఇని యాకోబుని రెడీ చేస్తుంది. పాపం ఆ మాట అనగానే ఏశావు అడవికి వేటాడడానికి వెళ్ళిపోతాడు. అయితే ఈమె ఏం చేస్తుంది అంటే కనుక ఇంట్లో ఒక కొవ్విన ఆ గొర్రెను లేకపోతే పశువుని వధించి దాన్ని నీట్గా వండి రెడీ చేసి, ఇప్పుడు ఆ వధించిన పశువు యొక్క చర్మాన్ని ఎవరికి కప్పింది? యాకోబుకి కప్పి, అప్పుడు యాకోబుని ఇప్పుడు ఆ వండిన ఫుడ్ ఎవరి దగ్గరికి పంపిస్తుంది? ఇస్సాకు దగ్గరికి పంపిస్తుంది. ఇస్సాక్కి అప్పటికి కొంచెం కంటి చూపు మందగించినట్టుగా ఉంది. అయితే ఇక్కడ యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నీకోసం నువ్వు చెప్పినట్టుగా నేను ఆహారం తీసుకొచ్చానంటే ఇంత త్వరగానా అంటాడు ఇస్సాకు. అయితే అప్పుడు యాకోబు ఒక మంచి మాటను ఉపయోగిస్తాడు. ఏంటంటే, నీ కొరకు నేను సిద్ధపరచు నిమిత్తం ఆ దేవుడే ఆ యొక్క పశువు అదే లేకపోతే నేను వధించేదాన్ని వేటాడేదాన్ని నా ముందుకు తీసుకొచ్చాడు, అందుకే వేట త్వరగా అయిపోయింది. ఎంత తెలివిగా చెప్తున్నాడు చూసారా సమాధానం. ఇలా చెప్పినప్పుడు ఓహో అవునా అని చెప్పి తింటాడు. తిన్న తర్వాత అప్పుడు అంటారనమాట, స్వరము చూస్తే యాకోబుగా ఉంది అంటాడు. ఒకసారి దగ్గరికి రా అని చెప్పి చుట్టూరు బాడీని అంతా చెక్ చేస్తాడు. ఎందుకు చెక్ చేశాడంటే, ఏశావు రోమ చర్మం కలిగిన వాడు. అంటే శరీరం పైన వెంట్రుకలు ఉంటాయి కదా, ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
రోమ చర్మం కలిగిన వాడు అని రాయబడింది. సో తడిమి చూశాడనమాట. తడిమి చూస్తే కూడా ఎక్కడ ఏమైంది? ఏశావుగానే తాలింది. ఎందుకని? ఆ వధించిన పశువు యొక్క చర్మాన్ని కప్పి పంపించింది కదా. సో ఇతని ఒంటి మీద కూడా ఆ రోమ చర్మం ఉన్నట్టుగానే. అప్పుడు అంటున్నాడు, తడిమి చూస్తే ఎలా ఉంది? స్వరము చూస్తే యాకోబుగా ఉంది, తడిమి చూస్తే ఏశావుగానే ఉంది. సరే అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే ఏశావుకి తెలుస్తుంది. ఏశావుకి తెలిసి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి నా పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే అడిగితే, మరి నీ వేషంలో వచ్చింది యాకోబు, నేను కానుకోలేకపోయినా ఆశీర్వదించేసాను. ఇప్పుడు ఏశావు దగ్గర ఏం కోల్పోయాడు? జ్యేష్ఠత్వం హక్కుని కోల్పోయాడు, తండ్రి ఆశీర్వాద వచనాలనే కోల్పోయాడు. రెండు ఎవరు పొందుకున్నారు? మోసం చేసి యాకోబే పొందుకున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి అన్నగారు ఎవరి మీద పగబట్టాడు? యాకోబు మీద పగబట్టాడు. ఇప్పుడు యాకోబు అక్కడ ఉంటే కనుక అన్నగారు యాకోబుని చంపేసే పరిస్థితులు ఉన్నాయి. వెంటనే తెల్ల అంటుంది, ఇక్కడ మా అన్నగారు ఉన్నారు వేరే చోట, మా అన్నయ్య దగ్గరికి నువ్వు వెళ్ళిపో, నీ మేనమామ అతని దగ్గరికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఉంటే కనుక మీ అన్నగారి చేతిలో నువ్వు చనిపోతావు అని చెప్పండి. సరే అని చెప్పి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నాడు? బెర్షేబా నుంచి హామ్రానుకు బయలుదేరుతున్నాడు. అయితే తండ్రి ఇంటి నుంచి మేనమామ ఇంటికి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతున్నప్పుడు అక్కడ 28వ అధ్యాయంలో మనకి అక్కడ మాట కనిపిస్తుంది. చూడండి, 28వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటిని తీసుకుని తనకు తలగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఇక్కడ బెర్షెబా నుంచి హారాను వెళ్తున్నాడు. అంటే తండ్రి ఇంటి నుండి మాంగారింటికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు దారిలో ఏం చేసిందంట? ప్రొద్దుగూకిన వేళ అంటే ప్రొద్దుగూకినందున అక్కడ పడుకోవడానికి రెడీ అయ్యాడు. అక్కడ ఉన్న రాళ్ళలో ఒక రాణిని తల కింద పెట్టుకుని, అంటే దిండులా తల కింద పెట్టుకుని నిద్రపోవడానికి రెడీ అవుతున్నాడు. అంటే ఇక్కడ ఆ ప్రొద్దుగూకిన వేళ అంటే ప్రొద్దుగూకినందున చీకటి పడుతున్న సమయము. ఒంటరిగా ఉన్నాడు యాకోబు, చీకటి పడుతుంది. అంటే ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో ప్రొద్దుగూకిన వేళ అంటే శాంతి సమాధానం లేని పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. మనం కూడా ఒక్కొక్కసారి ఒంటరం అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అవునా? చుట్టూరు అందరూ ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, కానీ ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎవరితోనూ చెప్పుకునే అంత స్వాతంత్రం మన దగ్గర ఉండదు. నీలో నువ్వే బాధించబడుతూ ఉంటావు, బంధించబడుతూ ఉంటావు. ఇలాంటి ఎవరికో చెప్పుకోలేని బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులు సతమవుతున్న పరిస్థితులు, ఆ సమయం మనకు కూడా ఎలా ఉందంట? ప్రొద్దుగూకుతుంది, చీకట్లు కమ్ముతున్న సమయంగానే ఉంది మన జీవితంలో కూడా. కానీ ఇక్కడ ఆ సమయాన్ని మనం జయించగలగాలి అంటే గనక దేవుడే మన యొద్దకు దిగి రావాలి. అలా దిగి వచ్చాడండి. చూడండి, అదే అధ్యాయంలో 12వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కోన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునైన యెహోవాను అని చెప్పి అక్కడ యాకోబుతో దేవుని స్వరం మాట్లాడుతుంది. అంటే యాకోబు నిమిత్తం ఎవరే దిగొచ్చారు అక్కడికి? దేవుడే దిగి వచ్చాడండి. అక్కడ ఒక నిచ్చెన కనిపిస్తుంది, కలగంటున్నాడు, ఒక దర్శనాన్ని చూస్తున్నాడు అతను. అక్కడ ఆ కళలో ఆ యొక్క ఆ దర్శనం కనిపిస్తూ ఉంది. అంటే పడుకున్నాడు, నిద్రపోయిన వెంటనే అంట ఒక నిచ్చెన కనిపిస్తుందంట. దాని కొన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట? కింద భూమిని తాకింది, పైన ఆకాశాన్ని తాకింది. మధ్యలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండారు. ఆ నిచ్చెన పైన ఎవరున్నారంట? యెహోవాయే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు. అయితే అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నీకు కూడా దేవుడినై ఉంటాను. అవునా కాదా? అంటే యాకోబు, ఒంటరి అయిన యాకోబు కోసం ఎవరు దిగొచ్చాడంట? దేవుడే దిగొచ్చాడు. ఈరోజు మనుషుని కోసం దేవుడు దిగొచ్చాడా అంటే దిగొచ్చాడండి. దిగొచ్చాడా లేదా?
ఆయన దిగి వచ్చాడు కాబట్టే, ఆయన స్వరక్తం మన కొరకు కార్చబడింది కాబట్టే మనం మనుషులుగా మార్చబడ్డాం. అంతకుముందు మనం ఏమై ఉన్నాం? జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. మరి నీ పాప విమోచన జరిగించబడాలంటే ఆయన రక్తం సిరువులో కార్చబడింది. ఆ రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టే నువ్వు పవిత్రపరచబడ్డావు. అవునా? అంటే మనుషుని కోసం దేవుడు దిగొచ్చాడా లేదా? దిగి వచ్చాడు. మరి నువ్వు అది నమ్ముచున్నావా? నమ్మగలగాలి. అలాగే ఇక్కడ యాకోబు ఒంటరై ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు దేవుడే యాకోబు నిమిత్తం కూడా వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే అప్పుడు ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనం చూశాడు. వెంటనే అక్కడ దేవదూతలు కనిపిస్తున్నాయి, నిచ్చెన కనిపిస్తుంది, దేవుడే మాట్లాడుతున్నాడు, ఆ స్వరం వినిపిస్తుంది. వెంటనే లేచి కూర్చొని ఇది వేరే ఏదో కాదు, ఇది బేతేల్, దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరం అని చెప్పి అక్కడ అతను తల కింద పెట్టుకున్న ఆ రాయిని తీసి దాని మీద నూనె పోసి అప్పుడు నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రతిష్ఠిత, అంటే ఇక్కడ దేవుని మందిరం, దేవుని స్థలం ఇది అని చెప్పి దాని మీద నూనె పోసి అది దేవుని నిమిత్తం ప్రతిష్ఠించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, అదేంటండి, మోసపూరితమైన చేష్టలన్నీ చేసి అన్నగారిని మోసం చేసి తండ్రిని మోసం చేసి ఇప్పుడు మేనమామ దగ్గరికి పారిపోతున్న పరిస్థితిలో మోసగాడుగా ఉన్నాడు కదండి యాకోబు. అతని నిమిత్తం దేవుడు ఎలా దిగొచ్చాడండి అంటే కనుక, ఇక్కడ ఎవరికి వైద్యుడు అవసరం? ఎవరికి వైద్యుడు అవసరం అంటే కనుక రోగి అయిన వాడికే వైద్యుడు అవసరం. అవునా? రోగంతో ఉన్నవారే వైద్యుడి దగ్గరికి వెళ్తే కానీ నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయండి అని చెప్పడానికి వైద్యుడి దగ్గరికి వెళ్తారా? లేదు. కళ్ళు కనిపించకపోతేనే నా కళ్ళు మసగ్గా ఉన్నాయండి, లేకపోతే నా కళ్ళు రెడ్డిష్గా ఉన్నాయండి, నా కళ్ళు ఇబ్బందిగా ఉందండి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. లేదు, నువ్వు అన్నీ పర్ఫెక్ట్ ఆల్ రైట్ అన్నావు అనుకోండి, నేను బాగానే ఉన్నానని చెప్పడానికి నువ్వు హాస్పిటల్కి వెళ్తావా? వెళ్ళవు. అవునా? అలాగే ఇక్కడ రోగి అయిన వానికే వైద్యుడు అవసరం. ఎలా అయితే వైద్యుడు అవసరమో పాపి అయిన వానికి దేవుని కూడా అంతే అవసరం. ఎందుకు పాపికి దేవుడు అవసరం అంటే, ఆయన వారి పాపములను తన స్వరక్తంలో కడిగి వారిని పవిత్రపరచుబడిన నిమిత్తం. ఇక్కడ యాకోబు మోసగాడే, కానీ యాకోబుగా ఉండిపోవడానికి దేవుని చిత్తం కాదు. యాకోబు ఎలా మార్చబడాలి? ఇశ్రాయేలుగా మార్చబడాలి. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను కూడా అదే కూపంలో, అదే పాపేచ్ఛలతో, లేకపోతే అదే పాపంతో నింపబడిన వారుగా ఈరోజు మనం కూడా ఉన్నామేమో. కానీ నన్ను ఆ విధంగా అలా వదిలేయడానికి దేవుని చిత్తం కాదు. లేకపోతే అలా ఆ కూపంలో, లేకపోతే ఆ మురుగుంట్లో నువ్వు నిలిచి ఉండటం దేవుని చిత్తం కాదు. అది దేవునికి ఇష్టం కూడా కాదు. కాబట్టి నిన్ను పవిత్రపరచు నిమిత్తం, అలాగే యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చలేడా? మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మార్చబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అప్పుడు యాకోబు దేవునితో నిబంధన చేస్తున్నాడు. ఏమని నిబంధన చేస్తున్నాడు చూడండి. అప్పుడు 3 విషయాలు అడుగుతాడనమాట. ఏ విషయాలు అడుగుతాడో తెలుసా? అదే అధ్యాయంలో చివరికి వచ్చేస్తే గనక అక్కడ, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించేదను. పై వచనం చూసుకున్నట్లు, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. అంటే దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు. ఎవరు? యాకోబు. యాకోబు అన్న పేరుకి అర్థం ఏంటి అంట? మోసగాడు. ఎవరితో నిబంధన చేస్తున్నాడు? దేవుని దర్శనాన్ని చూశాడు, దేవుడే యాకోబు కోసం దిగొచ్చాడు. ఇప్పుడు దేవునితో నిబంధన ఎవరు చేస్తున్నారు? యాకోబు చేస్తున్నాడు. ఏమని నిబంధన చేస్తున్నాడు చూడండి. నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసినడెలా యెహోవా నాకు దేవుడయ్యుండును. అంటే నేను ఏదైతే అడుగుతున్నానో అది నువ్వు దయచేసిన వల్ల నీవు నాకు దేవుడవు. అవునా? ఒకవేళ చేయకపోతే దేవుడు కాదా? అంటే ఇక్కడ యాకోబు
అంటే దేవునితో నిబంధన చేసుకున్నాను, నువ్వు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండు, నా వెనకాల నువ్వు ఉండు, నాకు తోడయి ఉండు, నేను వెళుచున్న ప్రతి స్థలంలో నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదిస్తావో అప్పుడు నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను నీకు దయచేస్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ నిబంధన చేసుకుంటున్నాడు దేవునితో, దేవుని సహాయం కోరుతున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ విధంగానే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట, ఇక్కడ దేవునితో మాట్లాడడం అయిపోయింది, దేవుని దర్శనం చూడడం అయిపోయింది, దేవునితో మాట్లాడడం అయిపోయింది. అయితే ఇప్పుడు మరలా ఎక్కడి దగ్గరికి వెళ్ళాడు, మాంగారి దగ్గరికి వెళ్ళాడు. మాంగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొలువు చేయడం అంటే పనిలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎవరిని ఇష్టపడ్డాడంట, రాహేల్ని ఇష్టపడ్డాడు. కానీ మాంగారు ఏం చేశాడు, లేయాని ఇచ్చి వివాహం చేశాడు. అంటే యాకోబు 2 ఆకులు చదివాడు అనుకోండి, తన మాంగారు లాబాను ఎన్ని ఆకులు చదివాడు, 6 ఆకులు చదివాడు. అవునా? అంటే ఇక్కడ ఏంటంటే 2 అడుగులు ముందు ఉంటే యాకోబు 6 అడుగులు ముందున్న వ్యక్తిగా లాబాను ఉన్నాడు. అంటే రాహేల్ను వివాహం చేసుకోమని అడిగాడు. అయితే 7 సంవత్సరాలు కొలువు చేయి, నేను నా కూతురినిచ్చి వివాహం చేస్తాను. సరే అని 7 సంవత్సరాలు చేశాడు. చేసిన తర్వాత వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత తీరా చూస్తే ఎవరున్నారు అక్కడ, లేయా కనిపిస్తుంది. అప్పుడు వెంటనే వెళ్ళి మాంగారిని అడుగుతాడు, అదేంటి నేను రాహేల్ని ఇచ్చి వివాహం చేయమన్నాను కదా, నేను రాహేల్ని ఇష్టపడ్డాను, నువ్వు లేయాన్ని నీ పెద్ద కూతుర్ని ఇచ్చే వివాహం చేసేవేంటి అని అడిగితే, పెద్ద అమ్మాయికి అవ్వకుండా చిన్న అమ్మాయికి ఎలా చేస్తారు, సో పెద్ద అమ్మాయిని ఇచ్చి చేశాను అన్నాడు. అయితే ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను నేను నీకు, ఒకవేళ నీకు చిన్న అమ్మాయి కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయి, చిన్న అమ్మాయిని కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. రాహేల్ని వివాహం చేసుకున్నాడు. రాహేల్ని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు వారి కుటుంబం కొనసాగుతున్న తరుణంలో ఇంకొక 7 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు మందని డివైడ్ చేసుకుందాం అన్నారు. అంటే మచ్చలు లేనివి నావి, మచ్చలు ఉన్నాయి నీవి అన్నారు. సరే అన్నారు. కానీ ఆ సంవత్సరం ఏం పుట్టినాయి, మచ్చలు ఉన్నాయే పుట్టినాయి. ఈసారి మళ్ళీ లాభాన్ని అంటున్నాడు, ఈసారి మచ్చలు ఉన్నాయి నీవి, మచ్చలు లేని నాయి అన్నారు. కానీ ఈసారి ఏమున్నాయి, అన్నీ మచ్చలేని పుట్టినాయి. అంటే అలా పుట్టడానికి కూడా యాకోబు తన జ్ఞానాన్ని ఉపయోగించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే ఎక్కడ ఏ విధంగా అయినా సరే తన కుయుక్తిపరమైన ఆలోచనలు లేకపోతే తన తెలివిట్లు ఏ విధంగా అనుకోవచ్చు, కానీ మొత్తం మీద ఇక్కడ ఒంటరిగా వచ్చాడు. ఈరోజు కుటుంబం ఏర్పడింది, ఆస్తి ఏర్పడింది, తన మందను సమకూర్చుకున్నాడు, పనివారం సమకూర్చుకున్నాడు, దాసదాసీలను సంపాదించుకున్నారు, ఇక్కడ బిడ్డలను సంపాదించుకున్నాడు. ఇప్పుడు లాబాను యొక్క స్వభావం ఏమైపోయింది, మారిపోయింది. ఒంటరిగా వచ్చాడు, నా దగ్గర లేనికి 4 ఆస్తిని సంపాదించేశాడు. ఇప్పుడు ముఖం ఏమైపోయిందంట, మారిపోయింది. లాబాను ముఖం నిన్న మొన్నట్లాగా లేదంట. ఎందుకని, అసూయో ద్వేషమో, నా దగ్గరికి ఒంటరిగా వచ్చి ఇంత సంపాదించేశాడు అన్న స్థితితో మొత్తం మీద ముఖం ఏమైపోయిందంట, మారిపోయింది. మారిపోయినప్పుడు ఈ 10 సంవత్సరాలు లేకపోతే ఆ యొక్క వెనకాల ఉన్న వివాహ సమయం కాకుండా మిగతా సమయంలో 10 సార్లు వీళ్ళ జీతాలు మార్చుకోవడం జరిగిందంట. ఎందుకని, యాకోబుకి ఏదంటే అది అభివృద్ధి చెందుతుంది, కానీ లాబానికి అక్కడ మైనస్ అవుతుంది. యాకోబు విస్తారంగా అభివృద్ధి చెందిపోతున్నాడు, లాబాను అక్కడే ఉండిపోతున్నాడు. సో ఇప్పుడు భార్యా బిడ్డల దగ్గరికి వచ్చి అంటున్నాడు అనమాట, మీ నాన్న ముఖం నిన్న మొన్నట్లాగా లేదు, పరిస్థితులు మారిపోయినాయి, ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. ఎక్కడికి బయలుదేరాలి, ఏదైనా సరే మా అన్నగారితో సమాధానం పడి మా అన్నగారిని నేను మేనేజ్ చేసుకోగలను. ఇక్కడ పరాయి దేశంలో పరాయివాడిగా ఉండిపోవడం కంటే నా స్వజనుల్లో ఉండడం చాలా శ్రేయస్కరం. అలాగే నేను అక్కడ ఒక నిబంధన చేశాను, దేవుడు నాకు తోడై ఉండి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఎక్కడ గుర్తొచ్చింది, మరలా 28వ అధ్యాయంలో అక్కడ ప్రతిష్ఠిస్తే 35వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి గుర్తొస్తుంది అనమాట. అప్పుడు మాట్లాడిన మాటలన్నమాట. ఇప్పుడు ఈ 35వ అధ్యాయము చూడండి, 2-3 వచనాలు చూసినట్లయితే, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దున్న వారితోనూ, మీ యొద్ద ఉన్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములు మార్చుకొనడి, మనము లేచి బేతేలుకు వెళుదము. ఇక్కడ అప్పుడు ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో ఆ ప్రతిష్ఠించింది
అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఎక్కడికి వెళదామంట? బేతేలు, అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరమునకు మనం వెళ్ళాలి. ఆ దేవుని మందిరమునకు మనం వెళ్ళాలి అంటే కనుక మనలో ఉన్న హేయకరమైన వాటిని విడిచిపెట్టాలి. యాకోబు తన పనివారంతో, తన ఇంటి వారితో, తన యొక్క కుటుంబ సభ్యులతో ఏం చెప్తున్నాడంట చూడండి. మీ యొద్దనున్న, చూడండి, యాకోబు తన ఇంటి వారితో, తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి, ఏం పారవేయాలంట? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టాలి అంటేనంట నీ దగ్గర ఉన్న వేటిని విడిచిపెట్టాలంట? అన్ని దేవతలను విడిచిపెట్టాలి. అంటే ఇక్కడ ఆ మాట అనగానే చాలామందిలో ఒక ప్రశ్న ఉంటుంది, మేము ఎప్పుడు విగ్రహారాధన మానేస్తామండి, విగ్రహారాధన మానేసిన తర్వాతే దేవుణ్ణి మేము సేవిస్తున్నామండి, దేవుని మందిరానికి వెళుతున్నామని. విగ్రహం అనగానే చాలామంది అనుకుంటారు ప్రతిమలు, లేకపోతే రూపంలో ఉన్నవి, లేకపోతే ఫొటోస్లో ఉన్నవి, అవి పూజిస్తేనే విగ్రహారాధన అనుకుంటూ ఉంటారు. అది అపోహ. ఎందుకంటే అంటే కనుక ఇక్కడ అన్య దేవతలు విగ్రహారాధన అంటే గనక ఆ ప్రతిమ రూపంలో ఉన్నదే విగ్రహం కాదు. ఆ ప్రతిమ కంటే నీ హృదయంలో చాలా ప్రతిమలకి నువ్వు స్థానం ఇచ్చేసావు. అవునా కాదా? మీకు ఇంకా అర్థం అవడానికి నేను చెప్తాను. ఏంటి అంటే కనుక ఇక్కడ దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో కంటే నువ్వు అక్కడ ఎవరిని పెట్టినప్పటికీ కూడా అది విగ్రహం లెక్కలోకి వస్తుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే నువ్వు దేవుని కంటే నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని ప్రేమించినప్పటికీ కూడా అది విగ్రహమే. ఒకవేళ నీ భర్తను నువ్వు ప్రేమించినప్పటికీ అది విగ్రహమే. నువ్వు దేవుని కంటే నీ ఫోన్, నీ బంగారం, నీ ఆస్తిని, నీ ధనాన్ని నువ్వు ప్రేమించావంటే అది ఏమవుతుంది? విగ్రహారాధనలోకే వస్తుంది. ఇప్పుడు నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టా, చేయలేనట్ట? కాబట్టి మీలో ఉన్న అన్ని దేవతలను పారవేసి, అంటే విగ్రహారాధన విడిచిపెట్టి, అంటే మీ హృదయంలో ఉన్న వాటిని విడిచిపెట్టి, ఆ హృదయం దేవునికి మాత్రమే ప్రతిష్ఠితమైనది, దేవునికి మాత్రమే అందులో స్థానం ఉండాలి. దేవుని కంటే వేటిని మనం ఎక్కువగా ఇష్టపడితే అది విగ్రహంలోకే వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి మీలో ఉన్న విగ్రహములను, మీ యొద్ద ఉన్న విగ్రహములను పారవేయుడి, విడిచిపెట్టుడి అని చెప్పి అంటున్నారు. మరి ఈరోజు మనం ఏ విగ్రహాలతో నింపబడి ఉన్నాం అంటే కనుక మనలో కూడా చాలా విగ్రహాలు ఉంటాయి. కొంతమంది వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది సెల్ ఫోన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది ఆర్నమెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది వారి దగ్గర ఉన్న ధనాన్ని ప్రేమిస్తున్న వారుగా ఉంటారు. ఇంకా రకరకాలుగా వాటితో మనుషుడు నింపబడిపోయిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కానీ దేవునికి అవి ఏమై ఉన్నాయంట? హేయకరమై. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మాత్రమే మనం దేవునికి ఇవ్వాలి. వీటికి ప్రాధాన్యత ఇస్తే అది విగ్రహారాధన లెక్కలోకి వస్తుంది. కాబట్టి వాటిని విడిచిపెట్టండి. తర్వాత ఇంకొక మాట ఉంది, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? శుచిపరచుకున్నది, అంటే పరిశుద్ధపరచుకున్నది. అంటే మేము స్నానం చేసామండి అంటారు చాలామంది. శరీర పరిశుద్ధత కాదు, ఆత్మీయ పరిశుద్ధతను కలిగిన వారుగా మనం ఉండగలగాలి. అవును, నీ హృదయంలో వ్యర్థమైన వాటితో నువ్వు నింపబడిపోయేవేమో, వాటిని విడిచిపెట్టు, వాటిని పారవేయి. వాటితో నువ్వు దేవుణ్ణి సేవించడం అనేది అసాధ్యమైనది. కాబట్టి నీ హృదయంలో వాటికి స్థానం ఉంటే వాటిని విడిచిపెట్టేయాలి. పాపపూరితమైన ఆలోచనలు, పాపపూరితమైన వ్యర్థమైన ఆలోచనలతో దేవునికి హేయకరమైన జీవిస్తూ నువ్వు దేవుని సేవించడం అనేది అసాధ్యం. కాబట్టి మిమ్మల్ని మీరేం చేసుకోవాలంట? శుచిపరుచుకున్నది, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం ఉండగలగాలి. శరీర పరిశుద్ధత ఎంత అవసరమో ఆత్మీయ పరిశుద్ధత కూడా మనకి అంతే అవసరం. కాబట్టి ఆత్మీయ పరిశుద్ధతను కలిగిన వారుగా మనం ఉండగలగాలి. అలాగే మూడవదిగా ఇంకొక మాట ఉంది చూడండి అక్కడ, మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకొనిడి. వస్త్రాలను ఏం చేయాలంట? మార్చుకోవాలంట. ఏమండి, మేము ఆల్రెడీ నూతన వస్త్రాలనే ధరించుకుంటామండి, మరి ఇంకా వస్త్రాలు మార్చుకోవడం ఏంటండి అంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. వస్త్రములు అనగానే చాలా వస్త్రములు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, అవునా? కానీ ఈ వస్త్రం దేనితో పోల్చబడింది అంటే కనుక రక్షణ వస్త్రంతో పోల్చబడింది. అంటే నువ్వు బేతేలుకు వెళ్ళాలంటే రక్షణ వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి. ఇక్కడ వస్త్రములకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది. యోసేపు చెరసాల్లో ఉంటాడు.
కానీ రాజు దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు అదే వస్త్రాలతో వెళ్ళాడా రాజు దగ్గరికి? లేదు, తన వస్త్రములు మార్చబడ్డాయి. ఖైదీ వస్త్రములు తీసివేసి నార వస్త్రములు ధరించబడ్డాయి. అవి ధరించిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు రాజు యొద్దకు వచ్చాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం ధరించాడంట? ప్రశస్త వస్త్రమును ధరించాడు. అంటే అలా మాసిపోయిన బట్టలతో ఆ తండ్రి ఆ కుమారుని చూడడానికి ఇష్టపడలేదు. ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కాబట్టి నీ మురికి వస్త్రములు, నీ మలిన వస్త్రములు అన్నిటినీ విడిచిపెట్టి ఏ వస్త్రాన్ని నువ్వు ధరించాలి? రక్షణ వస్త్రాన్ని ధరించి బేతేల్లో నువ్వు అడుగు పెట్టగలగాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించావా? ఈరోజు మరి ఇంకా నీ దగ్గర రక్షణ వస్త్రం లేదేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షణ వస్త్రం ధరించడానికి ఆలస్యం చేయడానికి అక్కడ అవకాశం లేదనమాట. ఎందుకంటే ఈరోజే మనదే. కాబట్టి నేడే రక్షణ దినం. కాబట్టి రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ రక్షణ వస్త్రం ధరించిన తర్వాత వెంటనే ఏమంటున్నాడు? లేచి ఎక్కడికి వెళ్ళాలంట? బేతేలుకు వెళదాము. అంటే లేవండి, కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వెళదాం. ఈరోజు దేవుని సన్నిధిలో గడపగలగాలి. అంటే నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టాలి అంటే ఈ 3 లక్షణాలని నువ్వు కలిగి ఉండాలి. ఏంటి ఆ 3 లక్షణాలు? అంటే నీలో ఉన్న, నీ యొద్ద ఉన్న, నీలో ఉన్న అన్య దేవతలను విడిచిపెట్టి. అంటే విగ్రహారాధనకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే కనుక, విగ్రహారాధన కనుక మనం చెప్పుకున్నాం కదా, దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధనలోకి వస్తుంది. కాబట్టి దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉండగలగాలి. కాబట్టి మీలో ఉన్న విగ్రహములను పారవేయుడి, విడిచిపెట్టుడి. తర్వాత మిమ్మల్ని మీరు శుచిపరచుకునండి. ఏం చేయాలంట? మనల్ని మనం శరీర పరిశుద్ధ కంటే ఆత్మీయ పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనం ఉండగలగాలి. పరిశుద్ధాత్మతో దేవుని సేవించేవారుగా మనం ఉండగలగాలి. 3వదిగా వస్త్రములను మార్చుకొనుడి. అంటే రక్షణ వస్త్రములను ధరించుకుని మీరు దేవుని మందిరంలో అడుగు పెట్టగలగాలి. దేవుడు ఈరోజు మనతో ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. కాబట్టి వీటిలో మనకి ఏదైనా లోటుగా ఉందేమో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మన హృదయాన్ని అడిగితే మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువా, ఈ 3 నాకు లోటుగా ఉన్నదాన్ని నాకు దయచేయి. ఏదైతే మీ జీవితంలో లోటుగా ఉందో దాని నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడైన దేవా, మహిమ కలిగిన దేవా, మహిమోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యాకోబు జీవితాన్ని మా ముందుంచి తండ్రి ప్రభా యేసయ్య, అనేక మాటల ద్వారా అనేక పరిస్థితులు గుండా యాకోబు ప్రయాణించిన విధానాన్ని బట్టి, మాకు వివరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈరోజు మేము కూడా తండ్రి ప్రభా యేసయ్య ఒంటరి వారిమై ఉండి తండ్రి ప్రభా యేసయ్య ఈ ప్రొగురు సమయంలో తండ్రి ప్రభా, ఈ శ్రమ దినాల్లో, శ్రమ సమయాల్లో తండ్రి ప్రభా యేసయ్య మాట్లాడేవారు లేక తండ్రి ప్రభా, మా యొక్క ఇబ్బందితో తండ్రి సతమతం అవుతున్న పరిస్థితుల్లో తండ్రి ప్రభా మా కొరకు దిగి వచ్చిన వాడుగా నువ్వు ఉన్నావు తండ్రి ప్రభా యేసయ్య. అవును తండ్రి ప్రభా, ఆనాడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చు నిమిత్తము తండ్రి నువ్వు దిగి వచ్చావు తండ్రి. అలాగే తండ్రి మేము కూడా ఒంటరి వారమై ఉండి తండ్రి ప్రభా నిన్ను వెతుకుచున్న వారుగా మేము ఉన్నాము తండ్రి ప్రభా యేసయ్య. మమ్మల్ని కూడా తండ్రి ప్రభా యేసయ్య నువ్వు మార్చగలిగిన వాడవని మేము నీ యందు విశ్వసిస్తున్నాము తండ్రి. అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. యాకోబు తండ్రి తన ఇంటి వారందరితో మాట్లాడుతున్నాడు ప్రభా యేసయ్య. అవును, మనం లేచి దేవుని మందిరానికి వెళదాము అంటున్నాడు ప్రభా యేసయ్య. అవును, మేము దేవుని మందిరానికి వెళ్ళాలంటే తండ్రి ప్రభా మా దగ్గర ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టాలి అని చెప్పి నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. అవును తండ్రి, మా హృదయంలో లోక సంబంధమైన వాటి విగ్రహములతో తండ్రి మేము నింపబడిన వారుగా మేము ఉన్నాము తండ్రి ప్రభా. హేయకరమైన వాటితో మా హృదయములతో మేము నింపబడిన వారుగా మేము ఉన్నాము తండ్రి. వాటి విడిచిపెట్టే కృపను మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు నాయన, స్తోత్రము తండ్రి. అలాగే మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అంటున్నావు ప్రభా యేసయ్య. అవును, ఆత్మీయ పరిశుద్ధతను కలిగిన వారుగా మేము ఉండడానికి నీ కృపను చూపండి తండ్రి. పరిశుద్ధాత్మతో నిన్ను సేవించట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. మీ వస్త్రములు మార్చుకోండి అంటున్నాడు తండ్రి ప్రభా యాకోబు. అవును ప్రభా, రక్షణ వస్త్రమును చేత పట్టుకుని నీ మందిరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని మా కుటుంబస్తులకి, మాకు, మా బిడ్డలకి, మా యవ్వనులకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారి హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా యేసయ్య. అవును ప్రభా, నేడే రక్షణ దినం నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా యేసయ్య. అవును తండ్రి, అటువంటి రక్షణ చేత పట్టుకుని నీ మందిరంలో అడుగుపెట్టి అవును తండ్రి ప్రభా బేతేల్లో దేవుని మందిరంలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, కుటుంబ సమేతంగా ఆరాధించే భాగ్యాన్ని మాకు
మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.